నమస్తే అండి. నేను భాస్కర్‌ని. వైసీపీ పార్టీ 2024లో ఇంత ఘోరంగా విఫలమైందా? లేకపోతే ఓడించారా? లేకపోతే ఓడగొట్టారా? లేకపోతే ప్రజలు నమ్మలేదా? లేకుంటే ఈ ప్రజాపాలనలో అందరికీ న్యాయం ఏమన్నా జరగలేదా? లేతే ఈ నాయకుల్ని నమ్మలేదా? అని చెప్పి ఆలోచించగా నాకు అసలేం అర్థం కాలే. దేశవ్యాప్తంగా గూడా ఇంత ఘోరంగా అంటే 151 సీట్లు వచ్చి 11 సీట్లకే పరిమితం అయిపోయింది. అంటే చాలా ఘోరంగా విఫలమైందనమాట ప్రభుత్వం అనేది. వైసీపీ పార్టీ ప్రభుత్వం అనేది చాలా ఘోరంగా విఫలమైపోయింది. ఇంత విఫలం అవ్వటానికి కారణం ఏంటా చెప్పమా అని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అసలు ఏం దోసలే. ఎందుకనంటే నవరత్నాలు అనే పథకం ప్రారంభించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకం అనేది ప్రారంభించి ఆయన చెప్పుకోండు 99% వరకు నేను నవరత్నాలు అనేది పూర్తి చేశాను, 1% తప్ప. ఆ 1% తప్ప నేను 99 నవరత్నాలు అంటే నేను ఏమైతే మేనిఫెస్టోలో పెట్టానో 99% వరకు నేను పూర్తి చేశాను అన్నాడు. అంటే ఆ 1% అనేది చేయలేకపోయానంటే నాకు తెలిసి మద్యపానం నిషేధం, సరే మద్యపానం నిషేధం అంటే మద్యపానం నిషేధం చెప్పి పూర్తిగా నిషేధం చేస్తానని చెప్పి దాన్ని చేయలేకపోగా కొత్త బ్రాండ్లు ఏదో భూమ్ మాట ఇసంటే ఏదో కొత్త బ్రాండ్లు ఒకటి తీసుకొచ్చారు. దానివల్ల అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు బాగా విమర్శించారు. అంటే ఆ మందు తాగటం వల్ల అక్కడున్న ప్రజలు కొంతమంది అంటే తాగే కొంతమంది చనిపోతున్నారు, లివర్లు పాడయ్యి, కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఇట్లా అని చెప్పి బాగా విమర్శించారనమాట. సరే, ఆయన చేసిన పథకాలల్లో అద్భుతంగా ఏదో అమ్మఒడి అని అన్నారు. తర్వాత పెన్షన్లు ఇంటింటికే తీసుకురావడం, తాత అమ్మమ్మలకి ఇలా తీసుకొచ్చేసేసి ఇంటింటికి పెన్షన్లు ఇవ్వటం, ఇంటింటికి రైస్ తీసుకొచ్చి ఇవ్వటం, ఇట్లాగా వీటినన్నిటిని సరఫరా చేయడానికి కొన్ని వాహనాలు పెట్టడం. తర్వాత ఆరోగ్యశ్రీ ఈ మధ్యకాలంలో ఏదో మరి అక్కడ ఆరోగ్యశ్రీ అనేది, ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ అనేది 25 లక్షల రూపాయలు మేము అమలుపరిచామని చెప్పడం, ఇట్లాగా రైతు భరోసా అని ఇట్లా చాలా కార్యక్రమాలు చేశారు. సరే, ఇన్ని చేసినా కానీ మరి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ప్రజలు ఎందుకు తిరస్కరించారు? తిరస్కరిస్తే కనీసం ఒక 50-60 ఇంతకుముందు వచ్చినట్టుగా వస్తే బాగానే ఉండేది. మరి దారుణంగా ఇంత సంక్షేమ పథకాలు ఉన్నా మరి ఇవన్నీ ఎందుకు తిరస్కరించారు? అంటే ఈ సంక్షేమ పథకాలు మాకు వద్దనే, ఈ సంక్షేమ పథకాల వల్ల ఏంటి సరిపోవట్లేదనా, లేకపోతే ఈ సంక్షేమ పథకాలు నాయకులు సరిగ్గా చేయట్లేదనా, ఎక్కడో లోపం వచ్చింది అని చెప్పి బాగా ఆలోచించిన కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ 5 సంవత్సరాలల్లో చవి చూసిన కొన్ని చేదు అనుభవాలు ఉండటం వల్ల ప్రజలు తిరస్కరించారన్న సంగతి అర్థమైంది. ఆ చేదు అనుభవాలు ఏంటంటే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేతికొచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి అక్కడ ప్రజావేదికని కట్టిస్తే ఆ ప్రజావేదికని అసలు ఎవ్వరూ ఊహించలే. సడన్గా ఆ ప్రజావేదికని మొత్తం నేలమంట చేయడం, కూల్చేయడం. అది కూల్చిందే కాకుండా రాజధానిలో వేసిన కొన్ని రోడ్లను కొక్లైన్లు పెట్టేసేసి మొత్తం లేపేయడం. ఇదే కాకుండా ఎవరైనా ప్రజాపాలన ప్రజలకు ఇష్టమైన చేయాలి. ఒక రాజధాని మనకు లేదనుకుంటే అసలు ఆ రాజధానిలో ఉన్న ప్రజావేదిక ఏం చేసింది వాస్తవం చెప్పాలంటే? ఒక్కొక్క దాని మీద మనం మాట్లాడుకుని పోదాం. ఇప్పుడు అక్కడ ఏమైనా లేదనుకోండి, అక్కడ కట్టేయండి. కానీ రావటమే ప్రజావేదికని కూలగొట్టేశారు. అది ఎవరి సొమ్ము? అది కొన్ని కోట్లు అయి ఉంటాయి దానికి. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. సరే, అది మీకు అవసరం లేదనుకోండి, దాన్ని అట్లా ఉంచేయండి, వాడుకోకుండా. మీరు ఉన్నంత వరకు, ఈ 5 సంవత్సరాల దాకా ఉన్నంత వరకు కూడా దాన్ని ముట్టుకోకుండా వేరే ఎక్కడ కట్టేయండి. ఒక ఆఫీస్ కట్టించేసి దాంట్లో ఉంచండి. అదొకటి. అలాగే అక్కడ ఉన్న రోడ్లు, కొత్తగా చేసిన రోడ్లను కూడా మొత్తం కొక్లైన్ పెట్టి లేపేయడం. అది కాకుండా ముఖ్యంగా ప్రజలకు అవసరమైంది ఏంటండి, మనం పొద్దాక కష్టపడి చేసినా కానీ మనకు కావాల్సింది ఏంటి? ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాం అంటే ఒక ముద్ద తింటాం, ఒక ముద్ద కావాలి మనకి. అంటే మనం ఏ పని చేసుకున్నా ఇప్పుడు మన ప్రతి ఒక్క మనిషికి కూడా, ఒక బిజినెస్ కానుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఒక ముద్ద కోసమే. అన్నా క్యాంటీన్, అద్భుతమైన అన్నా క్యాంటీన్ అంటే అందరికీ అవసరం పడేది. అది చిన్న పెద్ద, ఉన్నోడా లేనోడా అని చెప్పి ఏమీ లేదు. మనకి ఆకలైందంటే ఇంట్లో మనం అన్నం వేసుకొని తింటాం, లేదా మన వాళ్ళు పెడతారు. మరి అకస్మాత్తుగా మనం హాస్పిటల్ విషయంలోనో లేదా ఇంక వేరే విషయంలోనో లేదా బయటికి వెళ్తాం, లేదా వర్క్ చేసుకునే కూలీ నాలి వాళ్ళు ఉంటారు. అన్నా క్యాంటీన్ అవి ఏం చేసినాయి? వాటిని శుభ్రంగా లేపేశారు.
ఎక్కడ కూడా అన్న క్యాంటీన్లు అనేది లేకుండా శుభ్రంగా లేపేశారు, ఒక్కడ కూడా లేకుండా. ఇది ప్రజలకు, మనకంటే అది వేరే విషయం, ఒక కూలీనాలి చేసుకునే వాళ్ళకి అవసరం ఇది అన్న క్యాంటీన్లు. అసంటివి కూడా మొత్తం లేపేశారు. తీరా సరే ఒకవేళ మీకు వద్దనుకుంటే ఈ అన్న క్యాంటీన్లు అవసరం లేదండి, అన్న క్యాంటీన్లు మాకు వద్దు అని అనుకుంటే వాటి పేర్లు మార్చండి. అన్న క్యాంటీన్ వద్దనుకోకూడదు, వాటి పేర్లు ఏమన్నా అన్న క్యాంటీన్, లేకపోతే చంద్రన్న క్యాంటీన్, వైఎస్ఆర్ క్యాంటీన్, ఇట్లా, లేకపోతే రాజన్న క్యాంటీన్, ఇట్లా పేరు మార్చుకొని పెట్టుకుంటే బాగుండేది. అసలు పూర్తిగా అన్న క్యాంటీన్లు అనేది తీయడం ఇదొక జనాలకు అంటే ప్రజలకు నచ్చింది. పోతే సంక్షేమ పథకాలకు లక్షల కోట్ల రూపాయలు అప్పవసరం. సంక్షేమ పథకాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కూడా చేసినట్లయితే కొంత మేరకు ప్రజల్లో వ్యతిరేకం అనేది ఉండేది కాదు. ప్రజలకి ఈ రోజున కావాల్సింది సంక్షేమ పథకాలు కొద్దో గొప్ప ఇస్తూ, సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా పెట్టొద్దని చెప్పి ఏ ప్రజలు కూడా అనరు, కానీ సంక్షేమ పథకాలు ఇస్తూ అలాగే రాష్ట్ర అభివృద్ధి కూడా ఉండాలి. ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ఎవరన్నా అర్జెంట్ పని మీద మనం వెళ్ళేటప్పుడు లేకపోతే ఒక బండి వేసుకొని లేకపోతే ఏదన్నా కారులోనో లేకపోతే బస్సులోనో వెళ్తాం. మనకి రోడ్లు రవాణా మనకు కరెక్ట్ లేకపోతే ఈ వెహికల్స్ అనేది వెళ్ళడం చాలా కష్టం. ఎక్కడ చూసినా గోతులు, ఎక్కడ చూసినా గోతులు, పడిపోటాలు, ప్రజలకి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు కొన్ని. రోడ్లు లేకపోవటం ఇది అభివృద్ధి అంటారు. డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా లేకపోవటం, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కూడా. ఇట్లా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి వైపు సాగకపోవటం కొంతవరకు వైసీపీ పార్టీలో ప్రజలకు వ్యతిరేకం వచ్చింది. సరే, ఇదే కాకుండా రాజధాని, అసలు ఒక్క రాజధానికి దిక్కు దివానా లేదనుకుంటే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులని, ఆ రాజధాని అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ రాజధాని కరెక్ట్ అనేది 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత రాజధాని 3 రాజధానులు అనేసేసి ఒక రాజధాని కూడా ఇప్పుడు దాని పేరు చెప్పుకోకుండా అయిపోయింది. ఏ రాజధాని ఇప్పుడు ఉందా లేదా అనే చిన్న డౌట్. ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అనేది ఉండాలి. 10 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇడిపోయి, మరి ఇంతవరకు రాజధాని అనేది ఏర్పాటు చేసుకోలేకపోయిందంటే అది ప్రభుత్వం విఫలం కాదా? సరే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసు, అది అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా పెద్ద ప్రజల్లో వ్యతిరేకమైనది వచ్చింది. అటు ఇద్దరు చెల్లెళ్ళు ఈ మధ్యకాలంలో ఎలక్షన్లో తిరగటం, బాగా ప్రచారం చేయటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇటు బీజేపీ నాయకులు, తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా విపరీతంగా ప్రచారం చేయటం, దాని మీద కొన్ని కేసులు అవ్వటం, ఇది జనాల్లోకి ఈ టాక్ అనేది విపరీతంగా వెళ్ళింది. అంటే ఏ గొడవ ఏ ఒక అభివృద్ధి అనేది అటు ఇటు అయినా కానీ ఇంట్లో గొడవలు అనేది ప్రభుత్వంలో ఉన్న, అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇంట్లో గొడవలు అనేది రచ్చకెక్కితే జనాలు సులకనైపోయింది. అది ఇంట్లో గొడవలు అంటే ఏదో చిన్న బొన్నయ్య అంటే ఏదో అనుకోవచ్చు. ఇదే కాకుండా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తన సతీమణిని అసెంబ్లీలోనే అవమానించిన తర్వాత ఆయన ఒక ఛాలెంజ్ చేసి వెళ్ళిండు చంద్రబాబు నాయుడు గారు. నేను మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తే నేను ముఖ్యమంత్రిని అయ్యే వస్తా అని చెప్పి మీడియా ముందుకెళ్ళి అతని బాధను అనేది వ్యక్తం చేసుకొని కన్నీరు పెట్టుకోవడం. చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకోగా అసలు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ కూడా చూడలే. ఈ 45 సంవత్సరాలు బట్టి ఘోరంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని నోటుకొచ్చిన మాటలతో దూషించటం. వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది వాళ్ళకు ఒక బిరుదు కూడా ఇచ్చారు, బూతుల నాయకులు అని. మహాదారుణంగా పర్సనల్ విషయాలు ఎత్తుతూ ప్రతిసారి కూడా పర్సనల్ విషయాలు, ఇంట్లో ఫ్యామిలీని లాగటం, వాళ్ళ భార్యలతో సహా కూడా ఘోరంగా అవమానించటం. 3 పెళ్ళిళ్ళు అని చెప్పటం, 3 పెళ్ళిళ్ళు అని చెప్పి పదే కొడాలి నాని గారు, అక్కే రోజా గారు, తర్వాత పేని నాని గారు, ఇట్లా కొంతమంది నాయకులు మరీ దారుణంగా ఇంట్లో వారిని బయటికి లాగి వాళ్ళని ఏదో చులకన చేస్తున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ పదే మాట్లాడటం వల్ల, అలా ఇంట్లో ఫ్యామిలీలో భార్యల్ని గురించి మాట్లాడటం వల్ల ఇక్కడ వైసీపీ పార్టీలో ఉన్న ఈ నాయకులే పలసనైపోతున్నారన్న సంగతి వీళ్ళు గ్రహించలేకపోయారు. ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కూడా ఉండాలి. నువ్వు ఇంటికి వచ్చేసేసి బియ్యం, రైసు, ఆ ఇంటికి డబ్బులు పంపింగ్ అనేది సరిపోదండి. ఈ రోజుల్లో మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి వద్దా?
నా ఊరు ఇలాగుంటుంది, నా ఊరు అలాగుంది, నా రోడ్లు ఇలాగుందని చెప్పేసి పక్క ఊరికి పక్క రాష్ట్రంలోకి చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారు ప్రజలు? అరే నా ఊరికి నేను వెళ్తా ఉంటే రోడ్లు సరిగ్గా లేవురా, డ్రైనేజ్ సరిగ్గా లేవురా, ఇవి ఆ జనాలు చెప్పుకునేది. ఇన్ని లోటుపాట్లు అనేవి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. విమర్శించాలంటే రాజకీయ పరంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుని వాళ్ళు విమర్శించాలి. వైసీపీ పార్టీలలో ఎవరు కూడా అంత శుద్ధపూసులే ఉన్నారా? వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులు వీడియోలు బయటికి రాలేదా? ఆడియో రికార్డులు అనేది లీక్ అయినాయి కదా. కాబట్టి ఏదో గురిగింజ పక్కన వాడిని విమర్శించేటప్పుడు మనం కూడా అసలు తప్పులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి 1-2 సార్లు దాని గురించి అనుకోవటం మంచిది. పక్కన వారిని విమర్శించడం కాదు, అసలు మన వెనకాల ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పి చూసుకోవాలి. అట్లాంటి ఫ్యామిలీ గురించి ఎత్తడం కూడా ప్రజలకి, పర్సనల్ విషయాలు ఎత్తడం ప్రజల్లోకి కొంతవరకు నచ్చదు. ఇది ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం రాజకీయాలు కాదండి. మీరు ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే జనాలకు తెలవకపోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా అనేది పవర్ఫుల్గా ఉంది. కాబట్టి మీరు అక్కడ చీమ చిటుక్కు అన్నా కానీ దేశం మొత్తం కూడా వినపడుతుంది అనమాట. కాబట్టి నాయకులు అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడిగేయాలి. ఒక 5 సంవత్సరాలు మీకు పరిపాలన, మీకు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైన ప్రజలు మీకు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పులు చేసేసి అభివృద్ధి అంటే అది అప్పులు చేసే సంక్షేమం అంటే అది జనాలకు కొంతవరకు నచ్చదు. అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ సంక్షేమ పథకాలు అనేది ఇవ్వడం మంచిది. రోజా గారి పైన కూడా ఏదో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి రూమర్స్ అనే మన వీడియోస్ అనేది వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో ఏమో అనేది అర్థం కావట్లేదు. అసలు రోజా గారికి ఆడికి పోయారో అర్థం కావట్లేదు. మాట్లాడితే నోరు అనేది విరుసుకుపడేది, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆమె పంచులతోని విరుసుకుపడేది. పంచులు ఉండగానే సరిపోదండి, ప్రజల్లో ఉండాలి. మెయిన్ మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండాలి. పంచులతోని ఏదో అవతలని చులకన చేసినట్టు మాట్లాడటం అనేది ఎవరన్నా మాట్లాడగలరు. అవతలలో మాట్లాడానంటే ఇప్పుడు పావుల కళ్యాణ్ అన్నారు, లేకపోతే ముసలోడు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని. ఈ రోజున వాళ్ళు తిరిగి అనొచ్చు, కానీ మనం అన్నంత ఈజీగా అవతలోడు అంటలేదంటే అవతలోడు అన్నప్పుడే ఫస్ట్ ఎవరైతే అంటారో వాళ్ళే చులకన అయిపోతారు ప్రజల్లో. కాబట్టి ఇలాంటి వాటిని అరికట్టలేకపోవటం ప్రభుత్వం అనేది విఫలం చెందింది. కొంతవరకు వ్యతిరేకం అనేది వచ్చింది. ఇదే అనుకుంటే ఒక 5-6 నెలల క్రితం, అంటే ఎలక్షన్లు ఇంకొక 5-6 నెలలు అనంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజుల దాకా వరంగల్ జైల్లో ఉంచడం, ఇక్కడ సానుభూతి అనేది వచ్చింది. ఇవన్నీ ఈ ప్రతి ఒక్కటి కూడా చూడండి, కావాలంటే ఇప్పుడు నేను చెప్పినవి కూడా మొత్తం జరిగినాయి. 52 రోజులు అసలు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు అంటే తప్పేమైనా చేసినట్లయితే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. కానీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళడం, అక్కడ ప్రజల్లో బాగా ఆదరణ అనేది పెరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పరామర్శించి బయటకు వచ్చి లోకేష్ గారి సమక్షంలో, అటు బాలకృష్ణ గారి సమక్షంలో మేము తెలుగుదేశం పార్టీ అనేది పొత్తులో ఉంటున్నాం అని అసలు ఆ పార్టీలో ఉన్న నాయకులను కూడా ఎవరిని కూడా సంప్రదించలే. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి వెంటనే ప్రకటించేయటం అనేది సంచలనం సృష్టించింది. అప్పుడు బీజేపీ పార్టీని కూడా ఇంకేం సంప్రదించలే. బీజేపీ పార్టీకి ఒకటే చెప్పారు, జనసేన తెలుగుదేశం పార్టీ అనేది పొత్తులో ఉంటున్నాం, బీజేపీ వాళ్ళు వస్తే మేమైతే వదులుకోము, వాళ్ళని అడిగి చూస్తాం, వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ అభిప్రాయం కనుక్కుంటాం, ఏర్పాటు చేయడానికి కారణం మొత్తం నేను తీసుకుంటా అని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ప్రయత్నించారు. ఈ రోజున సక్సెస్ అయ్యారు. ప్రజాపాలన అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఏమన్నా మేలు చేయాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజల్ని మీద సవారీ చేయాలి, ప్రజల్ని అడ్డు పెట్టుకొని మనం ఏదైనా చేయొచ్చు అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి అది ఏ ప్రభుత్వానికైనా సరే, వైసీపీ పార్టీ అన్నట్టు నేనేమంటలేదు, ఏ ప్రభుత్వానికైనా కానీ ప్రజలకు వద్ద పాలన తీసుకురావాలి, ప్రజాభివృద్ధి జరగాలి, ప్రజా సంక్షేమ పథకాలు రావాలి, ప్రజల కోసం ఉండాలి క్షణం కూడా. అంతేగాని అవతల పార్టీ వాళ్ళని పట్టుకుని బూతులు ఇష్టం వచ్చినట్టుగా కొడాలి నాని గారు, రోజా గారు ఎన్ని బూతులు, ఆ బూతులు అనేది కూడా మనం వాళ్ళేం అసంటి బూతులు మాట్లాడుతూ ఇంకా చాలా మంది, కొంతమంది తక్కువ, కొంతమంది కొద్దిగా ఎక్కువ. మరి వీళ్ళనేమైనా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేసినట్లయితే ఇలా మాట్లాడరు. అవతల వారిని ఎప్పుడైనా మనం చులకన చెయ్యాలి, పలసన చెయ్యాలి, చేస్తే వాళ్ళు ప్రజల్లోకి తిరగలేరు అని చెప్పి
అనుకున్నారేమో నాకైతే తెలియదు, కానీ ఒక పక్క మనం పలచన అవుతున్నాం అని అర్థం చేసుకోలేకపోయారు. సో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం అనేది ప్రజలు ఎన్నుకున్నా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకుంటే వైసీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ మన జనసేన పార్టీ కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలు మనకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల కోసం మనం వాళ్ళకి చేసే కార్యక్రమాలు చేస్తే, అలాగే రాష్ట్ర అభివృద్ధి చేస్తే, కొత్త కొత్త కంపెనీలను తెస్తే, వనరులు సృష్టిస్తే, ఇక్కడి నుంచే మన రాష్ట్రం నుంచే డబ్బు సమకూర్చినట్టుగా ఇస్తే, ఈ రోజున చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు అనేది వస్తే, అభివృద్ధి అనేది ఉంటే, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇస్తే, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇయ్యంగానే సరిపోలేదు. అమ్మఒడి కార్యక్రమం అనేది ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం, ఇవ్వకపోయినా పర్లేదు, అకౌంట్లో పడ్డా చాలు, కానీ రాష్ట్ర అభివృద్ధి అనేది ఉండాలి, సంక్షేమం కూడా ఉండాలి. అట్లాగే బూతులు ఒకరిని విమర్శించేటప్పుడు మనం ఏమన్నా పల్సన అవుతున్నామా ఏంటని చెప్పేసి మెయిన్ అర్థం చేసుకోవడం మంచిది. ప్రజాపాలనకే పరిపాలన అనేది రావాలి, ప్రజల రాజ్యం రావాలి, ప్రజల కోసం ఉండాలి నాయకులు. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.